గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రంలోని 20వ శ్లోకం. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగై అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్ర అకృత్రిమం దయాయాః. కమల అక్షవల్లభే, కమలాక్ష వల్లభే, కమలములు వంటి కన్నులు గల శ్రీ మహావిష్ణు ధర్మపత్ని. కమలే లక్ష్మీదేవి అకించనానాం దరిద్రులలో ప్రథమం ప్రథముడను మొదటివాడను, దయాయాహ తమ దయకు, అకృత్రిమం పాత్రం వంచకము కానట్టి అర్హుడనైన అనగా మోసగాడను కాక తగిన వాడైనట్టి మాం నన్ను కరుణాపూర దయా అగు ప్రవాహముచే తరంగితై అలలు కలిగియున్న కృపారస ఒప్పుచున్న అపాంగై కడగంటి చూపులతో అవలోకయ నన్ను చూడుము. మహావిష్ణువు ధర్మపత్ని అయిన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రథముడను నీ దయకు పాత్రడగుడకు నన్ను నీ కరుణాకటాక్షములతో చూడుమమ్మా. శ్రీహరి వల్లభురాలైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రథముడను నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను కరుణాపూర తరంగముతములకు కరుణాపూర తరంగతములకు అపాంగ వీక్షణములతో చూడుము. ప్రపంచంలో ఏ కవులు దేవుడిని ఇలా ఆచార్యులు వారు ప్రార్థించినట్లు ప్రార్థించలేదు. మొదటి అంశం, ఈ శ్లోకంలో కరుణాపూర తరంగితై అపాంగై అవలోకయ మామ కించనానాం. కరుణాపూర తరంగితై అపాంగై అవలోకయ మామ కించనానాం. అలలు కలిగిన దయా ప్రవాహం కరుణా ప్రవాహం చేత అని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో శ్రీ మహాలక్ష్మీదేవిని స్తుతించినారు. అలా ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంది. అలాగే కరుణా ప్రవాహం అనే అలా నాయందు ఒకదాని వెనుక మరొకటిగా నాపై ప్రసరింపచేయవమ్మా. ఎందుకు ఇలా ఆచార్యులు వారు వేడుకొని ఉన్నారు అనగా, ఈ ప్రపంచం ఉన్నంత వరకు నిరంతరం రాత్రింపగళ్ళు అలలులా ఆగకుండా వస్తూనే ఉంటాయి. అలకు అలసట ఉండదు. అలాగా శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా ప్రవాహ అలా నాపై అలసట లేకుండా నిరంతరము చూపుగాక. ఆచార్యులు వారు సౌందర్య లహరిలో స్నపయ కృపయ మామపి శివే అని అమ్మను ప్రార్థించినారు. నన్ను నీ కృపతో తడుపుము, కృపావర్షము నాపై కురిపింపుము అని స్తుతించినారు. రెండవ అంశము వివరణ. ప్రథమం పాత్ర అకృత్రిమం దయాయాహ. రెండవ అంశం వివరణ. ప్రథమం పాత్ర
అకృత్రిమం దయాయాహ. అమ్మా, ఓ మహాలక్ష్మీదేవి, నీ వద్ద దరిద్రులు ఓ వరుస క్రమంలో నిలబడి నిన్ను వేడుకుంటూ ఉంటే ఆ దరిద్రుల వరసలో చివర నేను ఉన్నా. నా వెనుక ఎవ్వరూ లేరు, నేనే చివరగా ఉన్నా. నాకన్నా దరిద్రంలో బాధపడే వ్యక్తి లేరు. దయ కలిగిన యజమాని భిక్షం వెయ్యాలంటే అందరికన్నా ఎక్కువ దరిద్రంతో బాధపడే చివరి వ్యక్తి నుండి ధనం భిక్ష వేయటం ప్రారంభిస్తాడు. ఇలా దయ కలిగిన యజమాని మొదలు నాకు దానం ద్వారా నన్ను కరుణించి తరువాత నా ముందు ఉన్నవారికి దానం చేయటం ప్రారంభిస్తాడు. సాధారణ మనుషులే అట్టడుగు దరిద్రులపై ఇలా దయ చూపుతుంటే, ఓ మహాలక్ష్మీదేవి, నీవు కరుణారూపిణివి, ఎంతో దయ కలిగిన దానివి, జగన్మాతవు. మా దుష్కర్మపై నీ కరుణ చూపి మొట్టమొదట నాకు నీ దయను కలిగించుమమ్మా. మూడవ అంశం, అకృత్రిమం దయాయాహ. అకృత్రిమం అన్న పదం ఆచార్యులు వారు తప్ప ఎవ్వరూ ప్రయోగించలేదు. నాటకం వేసే నటుడు ధనంను, రాజ్యంను ఇలా రకరకాలుగా కోల్పోయినట్లు ఏడుస్తాడు. కళ్ళ నుండి ధారాపాత్రంగా నీళ్లు కారుస్తాడు. నాటకం చూసే వాళ్ళకు కూడా ఎంతో బాధ కలిగి వాళ్ళలో కొంతమంది ఆ నటుడు ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడుస్తారు. నటుడి బాధలో లీనమవుతారు. నాటకం అయిన తర్వాత ఇంతవరకు బాధను నటించిన నటుడు నవ్వుతాడు. నవ్వి అందరితోనూ కలిసిపోతాడు. ఈ నటుడు బాధ కేవలం కృత్రిమం, అనగా బాధ లేని చోట బాధను చూపిస్తాడు. స్వతహాగా ధనవంతుడై ధనం లేని దరిద్రుడిగా నటిస్తాడు. ఓ మహాలక్ష్మీదేవి, నేను అలా నటించటం లేదమ్మా, నాది అకృత్రిమం. అమ్మా, అనగా నా బాధలో నటన లేదమ్మా, నాది నిజమైన బాధమ్మా, దరిద్ర బాధమ్మా. నాపై అవలోకించమ్మా అని ఆచార్యులు వారు మన ద్వారా మహాలక్ష్మీదేవిని మన కోసం ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః.